వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఈరోజు మేము ముషీరాబాద్ డివిజన్లో ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ముషీరాబాద్ కార్పొరేషన్ డివిజన్ దగ్గరలో ఉన్నాం. మేము ఈ ప్రాంతంలో ఇక్కడ జనం ఏ పార్టీకి ఓటేస్తారు, ఈ ప్రాంతంలో ఏ పార్టీ గెలవబోతుందనేది సర్వే ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? పార్టీ అంటే మొత్తం ఒకటే, కానీ ఓటు దేనికి అది నిర్ణయించలేదు. నిర్ణయించాక పబ్లిక్ ఎట్లా ఉంటుందో అలా పోవాల్సింది. పోయినసారి మీరు ఏ పార్టీకి ఓటేశారు? పోయినసారి అంటే మనం కాంగ్రెస్. సో ఈసారి ఏ పార్టీకి మీరు ఓటేయాలనుకుంటున్నారు? వస్తే బీజేపీ పొజిషన్లో ఉంది కాబట్టి అటు లేకుంటే తెలంగాణ, రెండు నిర్ణయాలు ఉన్నాయి. थैंक यू. कौन सा पार्टी को आप लोग वोट डालने वाले? हम लोग TRS को डालने वाले हैं. थैंक यू. ये पार्टी के लिए बहुत TRS. మీరు ఏ పార్టీ ఓట్ వేయాలనుకుంటున్నారు? జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరు ఏ పార్టీ ఓట్ వేయాలనుకుంటున్నారు? ప్రస్తుతానికి అయితే టీఆర్ఎస్ మంచిగా పనిచేయలేదు. పింఛన్ కూడా 2,000 రూపాయలు ఇచ్చారు. ఆధార్ కార్డు మాత్రం తీసుకున్నారు, 2,000 రూపాయలు మాత్రమే ఇచ్చారు. అది దానివల్ల టీఆర్ఎస్ ఓడిపోయే ఛాన్స్ ఉన్నది. బీజేపీ వ్యక్తి మంచోడు. మీరు ఏ పార్టీ ఓట్ వేయాలనుకుంటున్నారు? ప్రస్తుతానికి ఇంతకుముందు కాంగ్రెస్ ఉంది, దాని తర్వాత టీఆర్ఎస్ అయింది, ఇప్పుడు బీజేపీ. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తారు? అంటున్నారా? టీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీకి ఓట్ వేయాలనుకుంటున్నారు? होने वाला है ये इलेक्शन में कौन सा पार्टी जीते तो अच्छा रहेगा? तो आप लोग कौन सा पार्टी को वोट डालने वाले? మీరు ఏ పార్టీకి ఓట్ వేయాలనుకుంటున్నారు? అది చెప్పలేమండి ఇంకనే. ఓకే, జరగబోతున్నాయి కదా, ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ఇక్కడ మా ఉద్దేశం మాత్రం బీజేపీ గెలుస్తుంది. అంటే మీరు ఏ పార్టీకి ఓట్ వేయాలని డిసైడ్ చేసుకున్నారు? బీజేపీకి. థ్యాంక్ యూ సార్. జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి కదా, ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందంట? సో మీరు ఏ పార్టీకి ఓట్ వేయాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందంట? ఏ పార్టీ అని ఎట్లా చెప్పించాలి? మీ ఒపీనియన్, ఏ పార్టీ అయితే బాగుంటుందని మీ ఒపీనియన్? ఎప్పుడు అవుతున్నాము అందరూ చెప్తున్నారు. టీఆర్ఎస్ వచ్చిన కాడికి వెళ్తే మంచిగా. జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి కదా, ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందంటారు? ఇప్పుడు ఏ పార్టీ గురించి చెప్పలేము సార్, ఏమైనా ఫండ్ ఏది కరెక్ట్గా చేస్తలేదు. సరే, మీరు ఏ పార్టీకి ఓట్ వేయాలనుకుంటున్నారు? మేము ఇంకా డిసిషన్ తీసుకోలేదు సార్, ఎందుకంటే ఏది కరెక్ట్గా చేస్తలేదు కాబట్టి ఏ డిసిషన్ తీసుకోలేదు సార్. జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి కదా, ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందంటారు? బీజేపీ. సో మీరు ఏ పార్టీకి ఓట్ వేయాలనుకుంటున్నారు? జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? అంటే ఏ గుర్తుకు మీరు ఓట్ వేయాలనుకుంటున్నారు కదా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అంటారు? టీఆర్ఎస్. ఏ పార్టీకి ఓట్ వేయాలనుకుంటున్నారు? జిహెచ్ఎంసీలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అట్లా ఏం చెప్పాలి. వస్తున్నాయి కదా, ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అంటారు? అయితే బీజేపీ గెలుస్తుంది. మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? టీఆర్ఎస్ కంపల్సరీ. జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతుంది, ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అంటారు? आप कौन सा पार्टी को वोट डालें? జరుగుతున్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అంటారు? ఏ పార్టీ గెలిస్తే కూడా అంతేగాని ఏం చెప్తామండి. మీరు ఏ పార్టీకి ఓట్ వేయాలనుకుంటున్నారు? నేత కేసీఆర్కి వేయాలనుకుంటున్నాను. జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అంటారు? ఏ పార్టీ ఓట్ వేస్తారు? कौन सा पार्टी आपको आप पसंद करेगा? కేసీఆర్ కూడా ఓకే, థ్యాంక్ యూ. ఎవరికి ఓట్ వేస్తావు?
केसीआर। एमसी इलेक्शंस होने वाला है ना, तो वो इलेक्शंस में कौन सा पार्टी जीतना आप पसंद करते हैं? हम लोग टीआरएस प्रेफर कर रहे हैं। ओके, आप वोट कौन सा पार्टी को देंगे? टीआरएस की पार्टी को देंगे। धन्यवाद। कौन सा पार्टी जीतेगा, कौन सा पार्टी जीते तो अच्छा होगा, और आप कौन सा पार्टी को वोट डालेंगे? जो भी पार्टी सेकुलर है उसको वोट डालिए। जीएचएमसी इलेक्शंस होने वाला है ना, वो ये इलेक्शंस में कौन सा पार्टी जीते तो आप पसंद करते हैं? ऐसा कुछ भी नहीं है साहब, जो पार्टी पब्लिक के लिए देश के लिए अच्छा काम करेगा उसके लिए हम एग्री है। सब कुछ भी जीएचएमसी ఎన్నికల్లో ఏ పార్టీ ఓటేయాలనుకుంటున్నారు? నేను కేసీఆర్. జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందంట? కేసీఆర్. మీరు ఏ పార్టీ ఓటేయాలనుకుంటున్నారు? కేసీఆర్. మీరు ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు? ఏ పార్టీకి ఓటేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందంటారు? ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు? మేమైతే బీజేపీకి వేయాలనుకుంటున్నామండి. థ్యాంక్ యూ. ఉన్నాయి కదా, ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అంటారు? ఏం చెప్పలేము, ప్రస్తుతం అయితే రూలింగ్ పార్టీ పర్పస్ కొంచెం డిమాండ్ సో మీరు ఏ పార్టీని ఓటు వేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్. ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు? ప్రస్తుతం అయితే ఇప్పుడు బీజేపీకి వేయాలనుకుంటున్నాము. ఎందుకంటే ఇంతకుముందు టీఆర్ఎస్ ఉంది కాబట్టి ఇప్పటిదాకా ఏం అభివృద్ధి ఏం లేదు. ఇది కనీసం ఒక 5 years నుంచి ఇక్కడే ఉంది. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర సమితి, అలాగనే బీజేపీ, కాంగ్రెస్, ఈ పార్టీలో ఏ పార్టీకి ఇస్తారు? అవునా? సరే, మీరు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? ఇప్పుడున్న గవర్నమెంట్ కేసీఆర్ ప్రభుత్వం ఉన్న మా మున్సిపాలిటీ వ్యవస్థలో కానీ మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంది. ఈ వరద సాయం కూడా మంచి జరుగుతుంది. ఇప్పుడున్న గవర్నమెంట్ మీరు కారు గుర్తుకు ఓటేయాలి. అంటే ఇదే గుర్తుకు ఓటేస్తారు. ఇప్పుడు మా మినిస్టర్ ఏడున్నారు వానికి టీఆర్ఎస్ పార్టీ కదా. ఈ ఎన్నికల్లో మీరు ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బీజేపీకి ఓటేస్తారు. అవునండి. థ్యాంక్ యూ. మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? పార్టీ అంటే మాకు 10,000 రాలేవు, వస్తే అవి ఇస్తే కేసీఆర్కి ఇద్దాం అనుకుంటున్నాం. సార్, ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు? మీరు ఒకవేళ బీజేపీకి. ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందంటారు? బీజేపీ గెలిస్తే బాగుంటుంది సార్. ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు? బీజేపీ. కరెక్ట్. ఏ పార్టీ గెలవాలనుకుంటున్నారు? ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు? జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు? ఏ పార్టీ గుర్తు ఏంటి? జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు? కాంగ్రెస్ టీఆర్ఎస్. ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మీరు ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు? कौन सा पार्टी को आप लोग वोट देंगे? थैंक यू. ఏం కాదు, టీఆర్ఎస్కే వేద్దాం అనుకుంటున్నాం. అంతే కదా. ఈ ఎన్నికల్లో మీరు ఎవరికి ఓట్ వేయాలనుకుంటున్నారు? మీకు ఇష్టమైన గుర్తు ఏంటి? ఏ గుర్తుకు ఓటు వేస్తారు? తెలుగుదేశం. సరే, మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? మా సార్ ఏం చేస్తే దానికే ఇస్తాం. అంటే ఏ గుర్తు చేస్తారు మీరు చెప్పండి. ఓకే, ఏ పార్టీ? టీఆర్ఎస్. ఓకే. ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందంటారు? మీరు ఓటేసేది ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? అది కార్ గుర్తుకే వేయాలనుకుంటున్నాం సార్. మేము సాయి సంస్థ నుంచి మేము కార్ గుర్తుకే వేస్తాము. కార్ గుర్తుకే మేము గెలిపేయాలనుకుంటున్నాము. ఆయన అన్ని చేసేది కనుక మేము ఆయనని మీకు గెలిపిస్తాం. ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? కేసీఆర్కి వేస్తా, నాకు పైసలు ఇస్తారా నేను ఇస్తాను. ఇప్పుడు ఎలాగో పైసలు రావు ప్రస్తుతానికి, తర్వాత ఎప్పుడైనా వస్తాయేమో. పోతున్నారు, మాకు వేసినాక కూడా రావట్లేదు. మాకు ఖచ్చితంగా కేసీఆర్కి వెళ్దామే అనుకుంటున్నాం. మాకు 2-3 కొడుకులు, నాకు 4 ఉన్నాము. ఇప్పుడు సీఎంకే ఇస్తాం.
ఏ పార్టీ గెలిస్తే మీరు ఏ పార్టీ ఓటేస్తారు? బీజేపీకి థ్యాంక్ యూ. ఏ పార్టీకి ఓటేస్తారు? ఇప్పుడైతే కేసీఆర్కి వేసినాము పోయి ఏడాది. ఈసారి ఏ పార్టీకి వేస్తారు? ఏమో తామర పువ్వుకి వేద్దాము. ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? టీఆర్ఎస్ పార్టీకి గెలవాలి, పక్కకు గెలవాలి. గెలిస్తేనే మాకు అందరికీ అన్ని అందుబాటులో అన్ని పనులు అవుతాయి. ఏ పార్టీకి మీరు ఓటేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీకి వేయాలనుకుంటున్నాం. మాకు పనులు కావాలి. మాకు థ్యాంక్ యూ. ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు? నాకు ఇప్పటికి పింఛన్ వస్తలేదు యాక్చువల్లీ. పింఛన్ వస్తలేదు కాబట్టి ఆమె దుకాణంలో లేదు, అందుకని సైలెంట్ అయిపోయినది. మా అమ్మ ఏమంటే అది జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తారు? అయితే బీజేపీ వేయాలి. గతంలో ఏ పార్టీ గెలిచారు? గతంలో జరుగుతున్నాయి కదమ్మా, ఈ ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు? ఫస్ట్ టీఆర్ఎస్ అయితే వేసినాము చిన్నగా ఉన్నప్పుడు అండి. మరి తెలంగాణ సిద్దిపేట ఆయన సో ఇప్పుడు ఎవరికి వేయాలనుకుంటున్నారు? ఆయన వేసిందామని కానీ ఇన్ని రోజులు అయితే తెలంగాణకి వేసినాము. మాకేమో మంచిగా అనిపిస్తలే కాబట్టి వేయొద్దు అనుకుంటున్నాము ఇప్పుడైతే. జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి కదమ్మా, ఈ ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు? బీజేపీ. పోయినసారి ఎవరికి వేశారు? టీఆర్ఎస్కి వేసాము, కానీ వేసినాక ముఖం చూపెట్టినాడు ఆయన ఇప్పటి వరకు. థ్యాంక్ యూ. సరే, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అంటారు? ఎన్నికల్లో మీరు ఏ పార్టీ ఓటు? బీజేపీ. మీకు ఇక్కడ ఓటుందా? మీరు ఏ పార్టీ ఓటు కావాలని అనుకుంటున్నారు? టీఆర్ఎస్. సో మీరు ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు? కదా, మీరు ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు? మీరు ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు? నేను కూడా బీజేపీ. ఎన్నికల్లో ఏ పార్టీ ఓటేస్తారు? అదే, ఏ పార్టీ గుర్తుకు ఓటేస్తారు? పోయినసారి ఎక్కడ ఏ పార్టీ చేస్తారు? జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తారు? మేము కేసీఆర్కి వేస్తాం. మాకు పింఛన్ బాగా దొరుకుతున్నది. ఆయన మంచిగా వచ్చినాడు. ఆయన వచ్చినాక మాకు బాగా దొరుకుతున్నాడు. ఓకే. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అంటారు? న్యూ పార్టీకి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకోవడానికి ఉండాలి. ఇప్పుడు రూలింగ్లో ఉన్న పార్టీ కన్నా న్యూ పార్టీ ఉంటే సో దట్ ప్రాబ్లమ్స్. సో ఏ పార్టీకి, ఏ గుర్తుకు మీరు ఓటేయాలనుకుంటున్నారు? మన దగ్గర అయితే ఇప్పుడు ఇక్కడ మ్యాక్సిమం టీఆర్ఎస్ ఉంది. సో మనం ఫర్ బీజేపీ. థ్యాంక్ యూ. మీరు ఏ పార్టీకి ఓటేస్తాము? ఏ పార్టీకి వేయాలనుకుంటున్నారు? ఏ గుర్తుకు ఓటేస్తారు? ఓటేస్తారు. ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? బీజేపీ. మీరు ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? ఏ పార్టీ ఓటేస్తారు మీరు? ఈ ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు? బీజేపీ నైనా హైదరాబాద్ కార్పొరేటర్. థ్యాంక్ యూ. మీరు ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు? బీజేపీ. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీకి ఓటేస్తే బాగుంటుంది? బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్? ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే హైదరాబాద్ బాగుంటుంది? బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్? బీజేపీ. ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే హైదరాబాద్ బాగుంటుంది? బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్? బీజేపీ అన్న. బీజేపీ వస్తే నీకు హైదరాబాద్ అనే కాదు, హైదరాబాద్ కాకుండా మేబీ విలేజెస్ కూడా ఓకే, రైట్, మంచిగా ఉంటుంది. ఏ పార్టీ వస్తే హైదరాబాద్ బాగుంటుంది? బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్? అన్న బీజేపీ వస్తే అన్నీ డెవలప్ అవుతుంది అన్న. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్? టీఆర్ఎస్ వస్తేనే మంచిగా ఉండాలని నా ఆలోచన. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీకి ఓటేస్తే హైదరాబాద్ బాగుంటుంది? టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ? టీఆర్ఎస్. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీకి ఓటేస్తే బాగుంటుంది అన్న? బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్? టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తే అభివృద్ధి బాగుంటుంది అన్న. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్? ఏ పార్టీకి ఓటేస్తే హైదరాబాద్ బాగుంటుంది? బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్? ఏ పార్టీకి ఓటేస్తే హైదరాబాద్ బాగుంటుంది? బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్? నాకైతే బీజేపీ నచ్చుతుంది అన్న. ఏ పార్టీ వస్తే బాగుంటుంది అన్న? బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్?
కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. ఏ పార్టీకి ఓటేస్తే హైదరాబాద్ బాగుంటుంది అనుకుంటున్నారు? బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్? జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ ఓటేస్తే హైదరాబాద్ బాగుంటుంది? కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్? సింపుల్ అన్న. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ అయితే హైదరాబాద్ బాగుంటుంది అన్న? బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్? బీజేపీ బాగుంటుంది. ఎందుకంటే తెలంగాణలో ఏం చేస్తలేడు మనం.